హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు 99 టీవీ. గైనకాలజీ డిపార్ట్మెంట్ వైద్య శాస్త్రంలో రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన పూర్తి సమస్యల్ని గుర్తించి చికిత్స అందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్త్రీల యొక్క శరీరానికి సంబంధించిన సమస్యలకు విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లం తోటి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విషయంలో కానీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేబర్ పెయిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అలాగే అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ ఆ మహిళనే కానివ్వండి ఆ పసి శిశువునే కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా మొదలగు విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అనిత గారు ఉన్నారు. ఈ విషయాలన్నింటి గురించి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్కారం. నమస్తే. బాగున్నారు? నేను డాక్టర్ అనిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ ఆర్ఎన్సి హాస్పిటల్స్ బాలనగర్. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి ప్రాబ్లం. అసలు ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత నివారించడానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, అసలు మన లైఫ్ స్టైల్ని పూర్తిగా ఎలా మార్చుకుంటే బాగుంటుంది అంటారు? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి అంటాము, పీసీఓఎస్ అని అంటాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ సిండ్రోమ్ రెండు ఒకటే. కొన్ని ఎక్స్ట్రా సిమ్టమ్స్తో కలిపి వస్తే సిండ్రోమ్ అని అంటాము. పీసీఓడి అంటే ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ అని అంటాము. ఇది చాలా కామన్ అయిపోయిందండి. టీనేజ్ నుంచే కూడా చూస్తున్నాం అనమాట ఈ మధ్య. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మేజర్గా దీన్ని ఒక మెటబాలిక్ డిసీజ్గా చెప్తాను నేను. బికాస్ ఆఫ్ లో ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల, డైలీ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల, మనం తినే ఫుడ్ కూడా ఎక్కువ ఫ్యాట్తో మిక్స్ అయి ఉండడం వల్ల, ఫైబర్ కంటెంట్ తగ్గిపోయి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల నార్మల్ పీరియడ్స్ అనేది 25 days to 35 days సైకిల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ నార్మల్. ఇప్పుడు 25 days కన్నా తొందరగా వచ్చిన, 35 days కంటే ఎక్కువ రోజులు టైం పట్టిన నెక్స్ట్ పీరియడ్ అంటే ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి గ్యాప్ 35 days కంటే ఎక్కువ ఉన్న దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. కొంతమంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, నాకు 6 months అయిందా అసలు పీరియడే రాలేదు అని చెప్తారు. ఇది టీనేజ్లో మనము వెంటనే ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగా మెచ్యూర్ అవుతారు పిల్లలు. ఒక 12 yearsకి 11 yearsకి. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ఒక 10, 15, 20 years బ్యాక్ సర్టెన్ ఏజ్ టీనేజ్కి వచ్చే వరకు అంత తొందరగా మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు 9 years 10 years పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి డాక్టర్? అంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ మెయిన్గా రీజన్ ఉంటుంది అనమాట. అంటే ఫుడ్ కరెక్ట్ మోతాదులో ఉండదు, ఎక్కువ తీసుకోవడం, లేదంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండడం, అలాంటి రీజన్స్ ఉంటాయన్నమాట. అంటే టైంకి తినకపోవడం వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లం వస్తుందా? స్ట్రెస్ అండి. స్ట్రెస్ మోస్ట్లీ టైం తినకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపే పీసీఓడిగా ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్గా వామిటింగ్ అవటమే కానివ్వండి, వెజినల్ బ్లీడింగ్ అవ్వటం కానివ్వండి, ఇవంతా నార్మలా, లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఏ లక్షణాలు అనేవి నార్మల్, ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటారు? ఇప్పుడు మనం ఒక పేషెంట్ ఉన్నారు, ప్రెగ్నెంట్ అయ్యారని కన్ఫర్మ్ అయింది. ఇంట్లోనే కన్ఫర్మ్ చేసుకుంటారు హోమ్ కిట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ ద్వారా. సెకండ్ మంత్ తర్వాత నార్మల్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయంటే కొంచెం గిడ్డినెస్, వామిటింగ్స్, ఓకారము, కళ్ళు తిరగడం, ఇవే ఉంటాయి అన్నమాట. అది ఏదైనా సరే ఎక్సెస్గా ఉందనుకోండి, బాగా ఎక్కువ 10 times 20 times అలా వామిటింగ్స్ అయిపోయి, ఏది తిన్నా వామిటింగ్ అయిపోవడం, మంచినీళ్ళు తాగినా వామిటింగ్ అయిపోవడం, ఇలాంటిది ఉంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే డిహైడ్రేషన్లోకి వెళ్ళి అది వేరే కాంప్లికేషన్స్లోకి వెళ్తారనమాట. గిడ్డినెస్ అనేది కామన్ అండి. బీపీ తగ్గుతూ ఉంటుంది. చాలా ఎక్కువ గిడ్డినెస్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయేంత దూరం తెచ్చుకోవద్దు. ఏదైనా సింపుల్గా మనం ఎక్కువ కొంచెం సాల్ట్ కలుపుకొని వాటర్ తాగి అలాంటి రెమెడీస్ చేసుకొని బాగానే రికవర్ అవుతున్నారు అంటే మనం ఇంట్లో ఉండొచ్చు. లేదు ఇది కళ్ళు తిరిగి కింద పడేంత దూరం కొంచెం ఎక్సెస్ అయిపోయింది అనుకోండి కాంప్లికేషన్స్, కంపల్సరీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ 3 monthsలో లైట్గా స్పాటింగ్ అనేది కూడా కామనే అండి. అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అది జైగోట్ ఎంబ్రియో అనేది వచ్చి యూట్రస్లో కరెక్ట్గా ఇంప్లాంట్ అయ్యేటప్పుడు కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది. అది కామనే.
అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వెదర్ ఇది మంచిదేనా కాదా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి గర్భసంచి లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అది రీజన్ అయ్యింది అనుకోండి, అది తెలుస్తుంది మనకు మన స్కాన్స్లో. అది కనుక రీజన్ అయ్యి ఉంటే మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవసరమైతే అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది. అడ్మిట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎక్సెస్గా ఉంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అని అన్నారు, ఈ ట్రీట్మెంట్ అనేది అఫోర్డ్ చేయగలుగుతారా నార్మల్ పీపుల్? అఫోర్డబుల్ అండి. స్కాన్స్ జస్ట్ టాబ్లెట్స్ అలా ఉంటాయి. ఇంకా ఎక్సెస్గా బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి 1 or 2 days అడ్మిషన్ ఉంటుంది. అఫోర్డబులే ఉంటుందండి. ఓకే. ఈవెన్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్ చెకప్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు రెగ్యులర్గా చెకప్కి ఏ మంత్స్లో వెళ్ళాలి, ఆ పర్టికులర్ టైంలోనే ఎందుకు వెళ్ళాలి? చూడండి, మనకి ఇండియాలో ప్రతి ఒక్క ఉమెన్ అంటే 90% ఆఫ్ ఉమెన్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ డి కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ అవన్నీ తక్కువే ఉంటాయి. నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే మనం కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక 2-3 months నుంచే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కన్సీవ్ అయ్యాం, మనము పాజిటివ్ వచ్చింది అంటే వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవాలి. కలిసి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏమేమైతే ట్రీట్మెంట్, ఫోలిక్ యాసిడ్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట, అవి తీసుకొని స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎవ్రీ మంత్లీ వన్స్ చెకప్ ఉంటుంది 7th month వరకు. 8th monthలో మనకి 15 days వన్స్, అంటే 8th monthలో 2 చెకప్స్ ఉంటాయి. 9th monthలో ఎవ్రీ వీక్లీ వన్స్, అంటే 3-4 చెకప్స్ ఉంటాయన్నమాట. 37 weeks అనేది టర్మ్, 40 weeksకి డెలివరీ డేట్ ఇస్తారు. టర్మ్ అంటే బేబీ మెచ్యూరిటీ కంప్లీట్గా పూర్తయినట్టు. 37 weeks తర్వాత ఎనీ టైం తనకు పెయిన్స్ రావచ్చు, వచ్చినా అది నార్మలే. 37 to 40 weeks మధ్యలో పెయిన్ వచ్చి డెలివరీ అయ్యింది అనుకోండి, బేబీ సేఫ్గానే ఉంటుంది. మెచ్యూరిటీ లెవెల్స్ కంప్లీట్గా పూర్తయి ఉంటుంది కాబట్టి అది నార్మలే అనమాట. సో మనకి ఫస్ట్ 7 months డైలీ వన్స్ ఇన్ ఏ మంత్ 6 చెకప్స్ ఉంటాయి. 8th monthలో 2 చెకప్స్ ఉంటాయి. 9th monthలో 3 చెకప్స్ ఉంటాయి. 6 + 5 11 to 12 13 చెకప్స్ ఉంటాయండి. స్కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ 4-5 స్కాన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. 2nd monthలో మనం వచ్చినప్పుడు బేబీ శాక్ అంటే ప్రెగ్నెన్సీ శాక్ ఎక్కడ ఉంది అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి విన్నారా మీరు? ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా బయట ఎక్కడైనా వస్తే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. అది చాలా డేంజరస్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కాదా లేకపోతే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక స్కాన్ ఉంటుంది. అది ఒకవేళ 8 weeks అనుకోండి, 7 to 8 weeks మధ్యలో హార్ట్ బీట్ వస్తుంది. అది హార్ట్ బీట్ స్కాన్ ఒకటి, ఫస్ట్ స్కాన్. నెక్స్ట్ ఎన్టీ స్కాన్ అని ఉంటుంది అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఆ బేబీ ఎలా ఉండబోతుంది, సిండ్రోమ్స్ ఏమైనా వస్తాయని తెలుసుకోవడానికి ఎన్టీ స్కాన్. తర్వాత టిఫా స్కాన్, అది అవయవాల గురించి చేసే స్కాన్ అనమాట. కంప్లీట్ గ్రోత్ 20 weeksకి వస్తుందండి. 20 to 22 weeks మధ్యలో ఈ టిఫా స్కాన్ అనేది ఉంటుంది. దాంట్లో ఎవ్రీ హెడ్ టు టో, ఎవ్రీ ఫింగర్ నుంచి హార్ట్, బ్రెయిన్, ఇంటర్నల్ ఆర్గన్స్, ఎవ్రీ ఆర్గన్ ఫామ్ అయి ఉంటుంది. దాని గురించి డీటెయిల్డ్ స్కాన్ ఉంటుంది అనమాట. దాన్ని టిఫా స్కాన్ అంటారు. తర్వాత నెక్స్ట్ 2-3 months కంటే 8th monthలో ఒక స్కాన్ ఉంటుంది, దాన్ని గ్రోత్ స్కాన్ అంటారు. ఈ 3 months గ్యాప్లో బేబీ ఎలా గ్రోత్ అయింది, కరెక్ట్గా గ్రోత్, ఈ గ్యాప్లో గ్రోత్ మంచిగా ఉందా లేదా అని చూసే స్కాన్ గ్రోత్ స్కాన్. ఇక డెలివరీ ముందు నార్మల్ డెలివరీ ప్లాన్ చేశారనుకోండి, డెలివరీ ముందు బేబీ గ్రోత్ ఎలా ఉంది, ప్లాసెంటల్ పొజిషన్ ఎలా ఉంది, వాటర్ ఎంత ఉంది, కార్డర్ రౌండ్ నెక్ ఏమైనా ఉందా అని చూసుకోవడానికి టర్మ్ స్కాన్. కంప్లీట్గా ఒక 4 to 5 scans చేయించుకోవాలండి. ఇవన్నీ కంపల్సరీ. అది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా మినిమం లో రిస్క్ అయితే కంపల్సరీ ఈ స్కాన్స్ ఉండాలి. హై రిస్క్ అయితే ఇంకా ఎక్స్ట్రా స్కాన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఈ టైం అనేది అది ఎందుకని అంత రిస్క్? అంటే కొంతమందికి అబార్షన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అలాంటప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తుంటారు మీరు? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అసలు పెరగదండి. 8 weeks తర్వాత పెరిగింది అనుకోండి, దట్ ఈస్ డేంజరస్ టు అంటే ఆ మదర్కి చాలా డేంజర్ అనమాట. అది ఫస్ట్ శాక్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అయినప్పుడు గర్భసంచి లోపల కాకుండా ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, ఇంకా అబ్డామిన్లో ఎక్కడైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీని సిమ్టమ్స్ మెయిన్గా బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్, సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. మనం స్కాన్ కూడా చెయ్యలేము, తనకి అంత పెయిన్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది సిమ్టమ్. మనము స్కాన్లో కంపల్సరీగా ఎర్లీగా వచ్చింది అనుకోండి, 2 weeks 2 అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన 1 week 10 days లోపల వచ్చింది అనుకోండి, మన దగ్గరికి పేషెంట్, స్కాన్లో మనకు తెలిసిపోతుంది, 90% తెలిసిపోతుంది. ప్రెగ్నెన్సీ లొకేట్ చేసామనుకోండి, ఇది యూట్రస్లో లేదు బయట ఉంది అనేసి, ఇంకా హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదు, ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయన్నమాట.
ఆ బ్లడ్ టెస్ట్ని చూసి మనము డిసైడ్ చేయొచ్చు ఇది మెడికల్ ట్రీట్మెంట్తో సరిపోతుందా, మెడికల్ అబార్షన్ చేయొచ్చు. ఓకే. ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అవి ఇచ్చి అడ్మిషన్లో పెట్టుకొని మనం పేషెంట్ రికవరీ ఎలా ఉంది అని చూసి మెడికల్ అబార్షన్ చేయొచ్చు. లేదు అని అంటే ఒకవేళ ట్యూబ్లో ఉంటే ట్యూబ్ని తీసేయాల్సి వస్తుంది. అంటే గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడ వచ్చిన ప్రెగ్నెన్సీ అది గ్రో అవ్వదండి, అది తీసేయాల్సింది కంపల్సరీ. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది నెగ్లెక్ట్ చేసాము మనం, ట్రీట్మెంట్ వెంటనే టైంకి ఇవ్వలేదనుకోండి, అది మదర్ ప్రాణానికే ప్రమాదం. అవును. ఇది మరి అసలు ఈ అబార్షన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీగా ఉంటుందండి. అంటే ఒకసారి మనకి 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఒక ట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఒక ట్యూబ్ తీసేస్తారు, ఇంకో ట్యూబ్ ఓపెనే ఉంటుంది. సో దాంట్లోంచి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా అబార్షనే చేయాల్సి వస్తే మళ్ళీ పుడతారా? 2 ట్యూబ్స్ తీసేసాక ఇంకా ఛాన్స్ ఉండదండి. అంటే మనకు ట్యూబ్ ద్వారానే కదా, అదే కదా మనకి ప్రెగ్నెన్సీ యూట్రస్లోకి రావడానికి ఒక దారి. అంటే ఐ మీన్ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ అంతా జైగోట్ ఫార్మేషన్, ఎంబ్రియో ఫార్మేషన్ జరిగి ట్యూబ్ ద్వారానే మనకి యూట్రస్ లోపలికి వస్తుంది. ఒకవేళ బేబీ హెల్త్ బాగుందా లేదా అని ఎన్నో స్కాన్స్ ద్వారా మీరు చెక్ చేస్తూ ఉంటారు కదా, ఒకవేళ ఎదుగుదల బాగాలేదు ఆగిపోతుంది అన్న స్థితిలో మీరు ఎలాంటి ప్రాసెస్ని ప్రొసీడ్ అవుతారు? ఇప్పుడు మనకి బేబీ మనం క్లినికల్గా కూడా పెరగట్లేదని తెలుస్తుందండి, స్కాన్స్లో కూడా తెలుస్తుంది. డైరెక్ట్ అబార్షనా లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఆ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని అంటాం దానని, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము. ఇది దేని వల్ల వస్తుందని మనం చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా ఉంటుందంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి మదర్ నుంచి కావాల్సినంత బ్లడ్ సప్లై బేబీకి సరిగ్గా రాకపోవడం వల్ల ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు దానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి దానివల్ల. కానీ లేదు వాటర్ని పెంచడానికి ట్రై చేసామనుకోండి, గ్రోత్ కూడా బాగానే ఉంటుంది, పెరగచ్చు. ఇంకా అయినా కూడా మనకి పెరగట్లేదు, వయబిలిటీ అంటే మనము 28-30 వీక్స్ తర్వాత బేబీని కాపాడగలుగుతాం అనమాట. NICU సెటప్లో ఇండియాలో 28 వీక్స్ వరకు మనము కాపాడగలుగుతాం. అంతవరకు పెంచితే అట్లీస్ట్ ఒక బేబీ ఒక 1 kg 800 grams వరకు పెంచామనుకోండి, మనము అడ్మిషన్లో పెట్టుకొని బేబీ మెచ్యూరిటీ కోసం ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే బేబీ మెచ్యూరిటీ కోసం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. లంగ్ మెచ్యూరిటీ కోసం బెట్నిజాల్ అనే ఇంజెక్షన్ అంటాం, స్టీరాయిడ్స్ అంటాము. తర్వాత ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము న్యూరో ప్రొటెక్షన్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయన్నమాట. అవన్నీ కవరప్ చేసి ఒక పీడియాట్రిషియన్తో, అంటే టీం వర్క్ అనమాట ఇది మొత్తం, ఒక పీడియాట్రిషియన్తో కన్సల్ట్ అయ్యి NICU సెటప్ ఉండే హాస్పిటల్లో డెలివరీ చేసి బేబీని మనం కాపాడగలిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ అది దట్ షుడ్ బి, అంటే ఎట్లా అంటే ముందే మనము పసిగట్టాలి ఇది ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్లోకి పోతుంది అని మనకు కొన్ని ఉంటాయి, దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఒకవేళ మదర్కి షుగర్ వచ్చింది అనుకోండి, అది బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే డెలివరీ టైంలోనే కానివ్వండి, ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి, మదర్కి బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు షుగర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద బూమింగ్ ప్రాబ్లం అండి. షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో మాత్రమే రావచ్చు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే తగ్గిపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ డయాబెటిక్ ఉమెన్ ఉంటారన్నమాట, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ప్రెగ్నెన్సీకి ముందే మనము ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు డయాబెటిక్ ఉమెన్ ప్లాన్ చేసుకోవాలి. HbA1c లెవెల్స్ మినిమం 6 to 7 లోపల ఉంటే, 8 లోపల అట్లీస్ట్ ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 10 మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అసలు అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేయొద్దు ప్రెగ్నెన్సీ. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ బేబీ అనామలస్ బేబీ అయి ఉండొచ్చు, అంటే సరిగ్గా అవయవాలన్నీ ఫామ్ కాకుండా అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి 20 వీక్స్ లోపలే డయాబెటిక్ ఉన్నారు అని తెలిసిపోతుంది, దాన్ని మనం GDM అని చెప్పమన్నమాట. GDM అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటిస్, అది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది, తర్వాత అది తగ్గిపోవచ్చు అనమాట. 20 వీక్స్ లోపలే అంటే 5 months లోపల మనము చేసే టెస్ట్ల ద్వారా ఈమె షుగర్ ఉంది అని తెలుసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ అది కంటిన్యూ అవుతుందండి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా. సో ఆమె డయాబెటిక్ అయిపోయినట్టే, అంటే అప్పటికి సబ్ క్లినికల్గా ఉండే డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో మనకు బయటపడిపోతుంది, ఆమె డయాబెటిక్ ఉన్నట్టే. అలాంటప్పుడు ఏమంటే మనము షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇంత మోతాదు అని ఉంటుంది, డయాబెటిక్ డైట్ ఉంటుంది, దానికి టాబ్లెట్స్ ఉంటాయి, ఓన్లీ ఇన్సులినే వాడాలండి. టాబ్లెట్స్ నార్మల్గా వాడే టాబ్లెట్స్ వాడడానికి ఉండదు. ఇన్సులిన్ ఎంత డోస్లో ఇవ్వాలి అనేది ఒక ఫిజిషియన్తో మనము టైఅప్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తాము.
డోస్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. నార్మల్గా డయాబెటిక్స్లో మనం ఓవర్ వెయిట్ చూస్తాం అనమాట బేబీలు. ఓవర్ వెయిట్ బేబీస్కి మనం నార్మల్ డెలివరీ చాలా కష్టం అవుతుంది. సో ఇది ప్లాన్ చేసుకొని బేబీని యావరేజ్ సైజ్లో పెట్టుకున్నాము, పెల్విక్ అసెస్మెంట్ చేసుకొని నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అని అంటే కొంచెం రిస్క్లో ఉంటుంది. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, డయాబెటిక్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. బేబీ గ్రోత్ని మానిటర్ చేసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్కాన్స్ అవసరం పడుతుంది మనకి. తల్లి నుంచి బిడ్డకు వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్కి టెస్ట్ చేసినప్పుడు బీపీ అనేది హై వస్తుంది కదా, అంటే అసలు ఆ హై వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే దానివల్ల ఇంకేమైనా సమస్య ఉందని అర్థమా? అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది కూడా డయాబెటీస్ లాగానే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. నార్మల్గా ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ అవ్వగానే హీమోడైల్యూషన్ అనేది జరుగుతుంది, బీపీ తగ్గుతుంది అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి. అందుకే ఆ కళ్ళు తిరగడం, గిడ్డినెస్ అవన్నీ ఉంటుంది. బట్ ఈ హైపర్ టెన్షన్ అనేది వచ్చింది అనుకోండి, బీపీ ఆపోజిట్గా పెరుగుతుంది అనమాట. ఎట్లా అంటే హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటే దీన్ని మనము సేమ్ డయాబెటీస్ లాగానే అండి, విదిన్ 5 months లోపల ప్రెగ్నెన్సీలో మనకి బీపీ పెరుగుతుంది అని అంటే అది తనకి సబ్ క్లినికల్గా తను హైపర్ టెన్సివ్ అయి ఉండొచ్చు, అది ప్రెగ్నెన్సీలో బయటపడింది. నార్మల్గా 20 weeks తర్వాత బీపీ పెరిగింది అనుకోండి, అది ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. కానీ ఫస్ట్ నుంచే మనకు బీపీ ఉన్నా, లేకపోతే ఫస్ట్ 2 monthsలోనే బీపీ వచ్చినా దీన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అని చెప్తాము. ఇది తగ్గకపోవచ్చండి. నార్మల్గా ఏంటి అని అంటే బీపీ తగ్గిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అది తగ్గిపోవడం కాకుండా నార్మల్ కంటే ఎక్కువ పెరగడము కొంచెం డేంజరస్. ఇది ఏంటి అని అంటే మదర్ నుంచి బిడ్డకు వెళ్ళాల్సిన బ్లడ్ సప్లైని కూడా కాంప్రమైజ్ చేస్తూ మన బీపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ బేబీ డయాబెటీస్లో మనకి బేబీ ఓవర్ గ్రోత్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ హైపర్ టెన్షన్లో మనకి బేబీ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ అవి సరిగ్గా అందకపోవడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఐయూజీఆర్ మనం ఐయూజీఆర్ అనేది గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది కామన్గా చూస్తాం అనమాట ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అనేది వస్తే. సో చాలామంది వాటర్ రిటెన్షన్ జరుగుతుంది అనమాట, మొత్తం బాడీ అంతా వాటర్ రావడము, కాళ్ళ వాపులు జరగడము ఇవన్నీ ఉంటుంది. ఇదన్నీ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మోస్ట్లీ. ఒక్కొక్కసారి హై బీపీ అయిందనుకోండి, మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని అంటే తనకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫిట్స్ వచ్చి తన ప్రాణం మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఎక్లాంప్షియా అని చెప్తాం అనమాట. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవ్రీ అంటే డాక్టర్ చెప్తారు మీరు నెక్స్ట్ చెకప్కి ఎప్పుడు రావాలి, ఏ టాబ్లెట్స్ వాడాలి అని. అది రెగ్యులర్గా చెకప్స్లో ఉండి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్పిన టైంకి కరెక్ట్గా వేసుకుంటే మనం దీన్ని అరికట్టొచ్చండి. ఇదేమి అంటే కరెక్ట్ డాక్టర్ చెప్పినట్లు మనం కరెక్ట్గా విన్నామంటే అది కంట్రోల్గా చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ కూడా పాసిబుల్ అండి. దీంట్లో కాంప్లికేషన్స్ ఏమున్నాయి అని చెప్పి మనకి స్కాన్స్లో కానీ క్లినికల్గా కానీ పేషెంట్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఇది ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ చెకప్స్కి అనేది మనం కరెక్ట్గా వెళ్ళి చేసుకున్నామంటే దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలాంటి ప్రాథమిక చికిత్స తీసుకుంటారు? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. మా ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ హైపర్ టెన్షనే అనుకుందాం, ఇంట్లో మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇట్లా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, డయాబెటీస్ వాళ్ళు హైపర్ టెన్షన్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ లేడీ అనే ఆమె పీసీఓడి ఉందనుకోండి, తనకు ముందే పీసీఓడి ద్వారా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయి ఉన్నా, లేకపోతే ఐవీఎఫ్ చేయించుకొని కన్సీవ్ అయి ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఈ కాంప్లికేషన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం మనం. షుగర్ లెవెల్స్ అవి నార్మల్గానే ఎక్కువ ఉంటుంది, అది కాంప్లికేట్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో. దీన్ని ముందుగానే మనము ప్రతి చెకప్లో మనం చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంట్లోనే మనం తీసుకునే రెమెడీస్ ఏంటి అని అంటే ఒక బీపీ మెషిన్, వెయింగ్ మెషిన్, ఒక షుగర్ టెస్టింగ్ మెషిన్ అవి ఉంటాయి కదా, అది మన దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవడం తప్పేం లేదండి, అది కరెక్ట్ మెథడ్లో చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు మనం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు చెకప్స్కి వెళ్ళినప్పుడు అడిగితే నేర్పిస్తారు. అంటే ఇప్పుడు బీపీ చెకప్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేసుకోకూడదని అంటారు కదా? అలా ఏం లేదండి. బీపీ చెకప్ అనేది మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా మార్నింగ్
మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నారు, తనకు సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, బీపీ చెక్ చేసుకొని చూసుకుంటే తనకే అర్థమవుతుంది ఇది బీపీ తక్కువ అయిపోవడం వలన లేదంటే ఎక్కువ అయిపోవడం వలన అనేసి. రెండింటికి కళ్ళు తిరగడం అనేది కామన్. ఇప్పుడు బీపీ తక్కువైపోయింది అనుకోండి, హాస్పిటల్ వెళ్ళే అంత కొంచెం టైం పడుతుంది. అంటే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో కలుపుకొని తాగితే దట్ విల్ బి ఎ రెమెడీ ఫర్ దట్. ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నట్టు వచ్చింది అనుకోండి, బీపీ ఆపరేటర్స్లో వెంటనే మనం 108కి అట్లా కాల్ చేసి వెంటనే రీచ్ అవ్వచ్చు, దగ్గరలో ఉండే హాస్పిటల్ని రీచ్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా వెయింగ్ మెషిన్ ఒకటి పెట్టుకోవాలండి కంపల్సరీగా. 8 to 11 kgs నార్మల్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంతకంటే ఎక్కువ పెరగొద్దు. ఫస్ట్ 3 monthsలో ఎవ్రీ మంత్ 1 kg, నెక్స్ట్ 3 monthsలో ఎవ్రీ మంత్ 1.5 to 2 kgs వరకు పెరగచ్చు. లాస్ట్ 2 monthsలో 2-3 kgs పర్ మంత్ అలాగా. ఫస్ట్ నార్మల్గా ఏంటి అని అంటే 1 kg పెరగరండి ఫస్ట్ 3 monthsలో. ఎందుకంటే వామిటింగ్స్ ఉంటుంది, ఏమి తినబుద్ధి కాదు, తినాలనిపించదు, ఉన్న వెయిటే లాస్ అవుతారు. సో నెక్స్ట్ 4-5 monthsలో లాస్ అయిన వెయిట్ గెయిన్ అవుతారు. దాని తర్వాతనే వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది 90% ప్రెగ్నెంట్ లేడీస్కి. అసలు వామిటింగ్స్ లేదు అన్న వాళ్ళే గెయిన్ అవుతారు కరెక్ట్గా 1 kg పర్ మంత్ లాగా ఫస్ట్ 3 monthsలో. ఓకేనా? సో మనం 10 to 11 kgs కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. 1 monthలోనే 3-4 kgs అలా పెరుగుతున్నాము అన్నప్పుడు కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి. మనం ఓవర్గా బాడీలో వాటర్ ఏమన్నా ఉంటుంది, దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అని అంటాము, అది చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది, తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం అనేది సాధారణమైన విషయం. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అంటూ ఉంటాయి కదా, అవేంటి ఒకసారి వివరిస్తారా డాక్టర్? నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, బట్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి. అంటే జస్ట్ వాకింగ్ ఎవ్రీడే ఒక 1/2 hour 45 minutes వాకింగ్. ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని విన్నారా మీరు? అట్లాంటి ఎక్సర్సైజెస్. మనకి యోగా చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామం ఇట్లాంటివి చాలా యూజ్ అవుతుంది. కరెక్ట్గా టైంకి ఫుడ్ తీసుకోవాలి, మెటబాలిక్ రేట్ నార్మల్గా పెట్టుకోవాలి. అలా చేస్తే నార్మల్ డెలివరీ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అంటే యావరేజ్ సైజ్ ఉండాలండి బేబీ, పెల్విస్ బాగుండాలి. ఓకేనా? తను ప్రెగ్నెంట్ లేడీ కరెక్ట్గా తనే పెయిన్స్ వస్తుంది 38 weeks తర్వాత. అలా వచ్చినప్పుడు మనకి 80% ఛాన్సెస్ నార్మల్ అవ్వడానికి ఉంటుంది అనమాట. పెయిన్స్ రాకుండా మనము ట్రై చేసామనుకోండి, కొంచెం అవ్వదు అని చెప్పట్లేదు, కొంచెం తగ్గుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ నార్మల్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఎక్సర్సైజెస్ చేసి చాలా కేర్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు అది నార్మల్ డెలివరీ అవ్వదు. అలాంటి టైంలో సిజరిన్ సెక్షన్ ప్రిఫర్ చేస్తారు కదా, అసలు నార్మల్ డెలివరీకి సిజరిన్ సెక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు డిఫరెన్స్లో ఉన్న పుట్టిన బేబీకి హెల్త్ పరంగా ఎలాంటి తేడా ఉంటుంది? హెల్త్ పరంగా నార్మల్ డెలివరీ అయిన బేబీకి, సి సెక్షన్ అయిన బేబీకి హెల్త్ పరంగా ఏం తేడాలు ఉండవండి. అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అంటారు కదా. రోగ నిరోధక శక్తి అంటే ఆ బర్త్ కెనాల్ ఉంటుంది కదండి, అందులో కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అది బేబీలోకి వెళ్తుంది, అది ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది అనమాట. అది సి సెక్షన్ బేబీస్కి ఏంటి అని అంటే అది రాదు. సో మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీస్తాం కాబట్టి బర్త్ కెనాల్లోకి ఎంటర్ అవ్వరు వాళ్ళు. సో ఆ ఇమ్యూనిటీ పవర్ కొన్ని రోజులు అది మా బ్రెస్ట్ మిల్క్ ద్వారా వస్తుందండి, అదేం ప్రాబ్లం లేదు. నార్మల్ డెలివరీ అవ్వకపోయినా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వస్తుంది. పెద్దగా ఏం ఉండదండి, డిఫరెన్సెస్ అయితే ఏం ఉండదు. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా హెల్దీ, ఇద్దరు బేబీస్ హెల్దీగానే ఉంటారు, అదేం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు లేబర్ పెయిన్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది, అసలు అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కొన్నిసార్లు ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, నార్మల్ డెలివరీ కూడా పెయిన్లెస్గా చేస్తున్నారు కదా, ఏంటి అసలు అది ప్రాసెస్ ఒకసారి వివరిస్తారా? నార్మల్ డెలివరీ అనేది 38 weeks తర్వాత 40 weeks మధ్యలో వచ్చింది అనుకోండి, చాలా సేఫ్గా ఉంటుంది. బేబీ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉంటుంది అనమాట. 38 weeks తర్వాత తనకై స్పాంటేనియస్గా పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ కంట్రోల్కి మనం ఇంజెక్షన్ ఇచ్చి, అంటే వాళ్ళకి ఏంటి అని అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఉంటుంది అనమాట. అది ఇంజెక్షన్ ఇచ్చి మనం పెయిన్స్ని ఓన్లీ తనకి ఏంటి అని అంటే పెయిన్ మాత్రం తెలియదు, మిగతా అన్నీ తెలుస్తుంది, టచ్
ఆ వేడి మొత్తం అన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే. అన్నీ తెలుస్తుంది, ఒక పెయిన్ మాత్రం కంట్రోల్ చేస్తాం మనం. సో తనకి పొట్ట టైట్ అవ్వడం ఎవ్రీథింగ్ తెలుస్తుంది. మనము ఆ పెయిన్ పీక్ ఆఫ్ ది పెయిన్ అప్పుడు చెప్తామన్నమాట, ఇలా మీరు బే డౌన్ చేయండి, పుష్ చేయండి బేబీ అని. నార్మల్గా ఏంటి అని అంటే పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు పుష్ చేయాలని చెప్పినప్పుడు తనకు అర్థమవుతుంది ప్రెగ్నెంట్ లేడీకి, ఓ ఇప్పుడు మనం పుష్ చేయాలి అనేసి తనే పుష్ చేస్తుంది మనం చెప్పగానే. సో పెయిన్ ఎక్కువ వస్తుంది అనేది తనకు తెలియదు అనమాట. పెయిన్లెస్ లేబర్ అంటే అది ఓన్లీ పెయిన్ తెలియదు, మిగతా అన్ని నార్మలే అండి. టచ్ సెన్సేషన్ ఉంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ ది ఒక్కొక్క ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీనా, సెకండ్ ప్రెగ్నెన్సీనా, థర్డ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్లో ఎక్కువ ఉంటుందా? ఫస్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి అన్నీ ఉంటాయి అన్నమాట, ఎక్కువ టైం ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైం ప్రీ లేబర్ ఉంటుంది వాళ్ళకి. అసలు అది ఫాల్స్ పెయినా ట్రూ పెయినా అనేది తెలియదు. నార్మల్గా ట్రూ పెయిన్ ఏంటి అని అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు వస్తుందండి, బర్త్ కెనాల్ వరకు వస్తుంది. అది స్టార్టింగ్లో ఒక 4 అవర్స్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి, అలా ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుందని, టైం తగ్గుతూ వస్తుంది. ఒక కంటిన్యూస్గా ఉండదండి ఎప్పుడు లేబర్ పెయిన్. టైం ఇచ్చి గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. కంట్రాక్షన్ రిలాక్సేషన్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే. సో కంట్రాక్షన్ వచ్చినప్పుడు పెయిన్ మనకి యాక్టివ్ లేబర్లో ఉన్నప్పుడు కంట్రాక్షన్ వచ్చింది అనుకోండి, అది ఆల్మోస్ట్ 30 to 40 సెకండ్స్ ఉంటుంది. 40 సెకండ్స్ ఉంటుంది. ఇంకా అది 10 మినిట్స్లో 3 to 4 టైమ్స్ వస్తుంది అనమాట. 10 మినిట్స్లో ఈ ఎర్లీ లేబర్ అనేది 1 అవర్కి ఒకసారి రావచ్చు. ఈ కంట్రాక్షన్ అనేది ఎర్లీ లేబర్లో 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి 3 టైమ్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అది మెల్లగా దగ్గర వస్తుంది అనమాట పెయిన్స్. సో ఎప్పుడైనా సరే కంటిన్యూస్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఒకసారి మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది ఫాల్స్ పెయిన్సా ట్రూ పెయిన్, మనకి ఎన్ఎస్టీ అనేది ఒకటి ఉంటుంది, సిటీజీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఒకసారి మనము 20 minutes to 40 minutes పెట్టుకున్నాం అనుకోండి ఆ మెషిన్లో, మనకి ఇది ట్రూ లేబరా కాదా అని తెలుస్తుంది అనమాట. ఓకే. ఎక్లాంప్సియా అంటే ఏంటి అసలు, దాన్ని ఎప్పుడు గుర్తిస్తారు, ఎప్పుడు వస్తుంది? ఎక్లాంప్సియా ఇది హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. అంటే మనము సరిగ్గా కరెక్ట్గా బీపీ కంట్రోల్ లేదనుకోండి, మోర్ దెన్ 180 అలా బీపీ వచ్చినప్పుడు, బీపీ ఎక్కువైనప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫిట్స్ అనేది ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వల్ల వచ్చిందంటే దాన్ని ఎక్లాంప్సియా అంటాం. దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఇంతకుముందు సల్ఫేట్ అనే డ్రగ్ కనిపెట్టక ముందు చాలా మంది ఫిట్స్ వచ్చి చనిపోయేవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్. ఇది ఒక మిరాకిల్ డ్రగ్ అని చెప్పొచ్చండి మనము. ఈ మ్యాక్సల్ఫేట్ డ్రగ్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఫిట్స్ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ సేవ్ అవుతున్నారు. ఏమీ ప్రాబ్లం లేకుండా. ముందే మనకు బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, డెలివరీ ప్లాన్ చేస్తున్నామంటే ఈ మ్యాక్సల్ఫేట్ అనేది పెడుతున్నాం మనం, ఇంజెక్షన్ అది ప్రెగ్నెంట్ లేడీకి పెడుతున్నాము. ఫిట్స్ రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఒకవేళ ఫిట్స్ వచ్చినా కూడా ఈ డ్రగ్ పెట్టడం వల్ల వాళ్ళకి బేబీకి కానీ మదర్కి కానీ చాలా మటుకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏం లేకుండా సేవ్ చేయగలుగుతున్నాము. సో కంప్లీట్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు అంటారు ఇందులో? ఇది ఎక్కువ ఓవర్గా కాంప్లికేట్ అయ్యింది అనుకోండి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, కొంచెము స్ట్రోక్ లాగా రావడం, అలాంటివి అది చాలా రేర్, అంత కామన్ ఏం కాదు. వస్తాయండి, కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ప్రివెంట్ చేయగలము దీన్ని మనం, ట్రీట్ కూడా చేయగలము. ఎక్కువ కాంప్లికేషన్స్ అని అంటే అది బాగా బాగా అన్ట్రీటెడ్గా వదిలేసాం అనుకోండి, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అప్పుడే అవుతుంది అలాంటివి. ఓకే. ప్రతి నిమిషం డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అడ్మిషన్లో ఉంటే ఇదన్నీ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి. ఇప్పుడు డెలివరీ తర్వాత చాలా మందికి పీరియడ్ అనేది లేట్గా వస్తుంది. కొంతమందికి 30 days తర్వాత వస్తుంది, కొంతమందికి 45 days తర్వాత వస్తుంది. అసలు రీజన్స్ ఏంటి? యాక్చువల్గా అంటే ఒక 1 year వరకు పీరియడ్ రాకున్నా తప్పేం లేదండి. ఎక్స్క్లూజివ్గా అంటే మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతున్నారు చేయగలుగుతున్నారు అని అంటే 1 year వరకు పీరియడ్ రాకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఫస్ట్ 2 months అయితే బ్లీడ్ అవుతారండి పేషెంట్, ఆన్ అండ్ ఆఫ్ బ్లీడ్ అవుతారు. అది నార్మల్, అది పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్. ఇప్పుడు 9 months వరకు యూట్రస్ గర్భసంచి పెద్దగా అవుతుంది, బేబీని మోస్తుంది. 3 kgs బేబీ ఉంటుంది లోపల. 9 months వరకు పెద్దగా అవుతుంది. డెలివరీ అవ్వగానే 5 months పొట్ట వస్తుంది అనమాట. సో ఒక 2 weeks పడుతుంది అది పెల్విస్లోకి వెళ్ళడానికి. నార్మల్ సైజ్ రావడానికి 6 weeks పడుతుంది. నార్మల్గా ఓవ్యులేట్ అవ్వడానికి 6, అంటే ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటుంది కదా, ఓవ్యులేట్ అవ్వడానికి ఒక 6 weeks పడుతుంది అనమాట. ఓకే. సో అంత పెద్ద యూట్రస్ తన ప్రీవియస్ సైజ్కి నార్మల్గా రావడానికి
ఒక 6 వీక్స్ పడుతుందండి. దాన్నే పోస్ట్ పార్టమ్ అంటారు. ఆ నార్మల్ సైజ్ రీచ్ అయ్యే లోపల ఎన్నిసార్లు అయినా ఆన్ అండ్ ఆఫ్ బ్లీడ్ అవుతుంది. ఇది మనం చెప్పి పంపిస్తామన్నమాట. ఒక డెలివరీ అయిన పేషెంట్కి నీకు ఇలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్సెస్గా బ్లీడింగ్ అయ్యి బాగా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఒకటేసారి బాగా గష్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చి కళ్ళు తిరిగి పేషెంట్ కింద పడిపోతున్నారు, అలాంటప్పుడు హాస్పిటల్కి రావచ్చు అని చెప్పి చెప్తామన్నమాట. అదర్వైజ్ సో కంట్రోలబుల్గానే ఉంటే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లాగానే ఉంది అని అంటే ఫస్ట్ 6 వీక్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు. సో దాని తర్వాత కొంతమందికి 3 మంత్స్లో స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్గా పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అవన్నీ నార్మలే అండి. వన్ ఇయర్ వరకు పీరియడ్ రాకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాక్టేషనల్ అమినోరియానే ఉంటుంది అనమాట. అంటే పాలు ఇవ్వడం వల్ల ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు, కరెక్ట్గా రాదు, దానివల్ల పీరియడ్స్ రావన్నమాట. దట్ ఈస్ నార్మల్. కొంతమంది పాలు ఇవ్వడానికి మొహమాట పడతారో, లేకపోతే పాలిస్తే అందం తగ్గిపోతుంది అని ఆలోచిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాలిస్తే అందం తగ్గిపోవడం అనేది ఏమి ఉండదు. అది వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ అంటారు, అంతే, మిత్ లాగా. పాలిస్తే తనకు మంచిది, బేబీకి కూడా మంచిది కదండి. సో అంటే డెలివరీ అయిన తర్వాత పాలు అనేది నార్మల్గా వస్తుంది. సో మనం తినే ఫుడ్లో ఒక 200-300 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్గా ఎంత కావాలో అంత తీసుకొని ఫుడ్ బేబీని కరెక్ట్గా ఫీడ్ చేసామనుకోండి, షేప్ అవుట్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మదర్ తన ఫిగర్ని మెయింటైన్ చేయొచ్చు అంటారు. ఫీడ్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోవడము, లేదంటే షేప్ అవుట్ అయిపోవడం అలాంటిది ఏమి ఉండదు. మనం కంట్రోల్ మన చేతిలోనే ఉంటుందండి, మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఎక్సెస్గా తీసుకోకుండా అంటే పాలు ఇచ్చే తల్లి కదా అని చెప్పి ఫుడ్ ఎక్సెస్గా పెడతారు చుట్టూ ఉండేవాళ్ళు, అది మనం కంట్రోల్ చేయాలి. బేబీకి పాలు ఇవ్వడం కంట్రోల్ చేయొద్దు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లలో సార్ 8.5 months వరకు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు వెళ్ళి వర్క్ చేయడం చేస్తున్నారు. అలాగే ఆఫ్టర్ డెలివరీ ఈవెన్ 1-2 monthsలోనే మళ్ళీ బయటకు వెళ్ళి వర్క్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ ప్రెగ్నెంట్ లేడీసే కానివ్వండి, ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్క్ చేయడంలో తప్పేం లేదండి. నన్ను అడిగితే ఇంకా నార్మల్ డెలివరీకి బాగానే యూజ్ అవుతుంది వర్క్ చేయడంలో. అంటే హెవీ వర్క్ ఎవరు చేయట్లేదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మినిమం వర్కే ఉంటుంది. అంత ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండి హార్డ్ వర్క్ ఏమి ఉండదు. సో నన్ను అడిగితే నేను 36 వీక్స్ వరకు వర్క్ చేయండి అనే చెప్తాను నార్మల్గా. లాస్ట్ 2 వీక్స్ రెస్ట్ తీసుకొని ప్రెగ్నెన్సీకి డెలివరీకి ప్లాన్ చేసుకోమని చెప్తాను. నా పేషెంట్స్కి అయితే అలా 36 వీక్స్ వరకు కూడా వర్క్ చేయమని చెప్తాను. జాగ్రత్తలు అంటే మనము ఎక్సెస్గా మెట్లు ఎక్కడము, ఎక్కువ వాక్ చేయడము, బస్సెస్ అట్లాంటివి కాకుండా ఓన్ వెహికల్ అట్లా ప్లాన్ చేసుకోమని చెప్తానండి. డిహైడ్రేట్ కాకుండా అంటే వర్క్లో పడి తినకపోవడము, వాటర్ సరిగ్గా తాగకపోవడం, అట్లాంటి చిన్నవి సరిపోతుంది. ఓకే. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎందుకు వస్తుంది? అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ ఉన్నారు, మ్యారేజ్ అయ్యి 1 year వరకు కూడా వాళ్ళు ట్రై చేసి రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ మీట్ అయ్యి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అంటే దాన్నే ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే. 1 year వాళ్ళు మినిమం ట్రై చేయాలండి. ఇది ఏజ్ బౌండ్ ఉంటుంది. ఒక 22-25 30 years లోపల ఉండే వాళ్ళైతే 1 year ట్రై చేయాలి. 25-30 దాటిన తర్వాత డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఎట్లా ఉంటుందంటే, ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఈ ఓవ్యులేషన్ రేట్స్, కన్సెప్షన్ రేట్స్ తగ్గిపోతుంది అనమాట. కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటుంది, ఓవరీలో క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనం కొంచెం తొందరపడమని చెప్తాం. ఇప్పుడు 20 years అమ్మాయి నాకు మ్యారేజ్ అయ్యి 2 years వచ్చింది, పిల్లలు పుట్టట్లేదు అని అంటే మనం ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో కొన్ని టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు హస్బెండ్ వైఫ్ ఎప్పుడు మీట్ అవ్వాలి, ఇట్లా టిప్స్ లాగా ఇచ్చి పంపించవచ్చు. ఇంకొక 2-3 months ట్రై చేయమ్మా అని చెప్పి పంపించవచ్చు అనమాట. అదే ఒక 30-year-old అమ్మాయి నాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటే కంపల్సరీగా మనం ట్రీట్మెంట్ చేయాలండి. దీనికి చాలా రకాలు ఉంటుంది. ఓవ్యులేషన్ ఇంజెక్షన్, IUI, IVF అలా ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ అమ్మాయిలో అయి ఉండొచ్చు, అబ్బాయిలో ఉండొచ్చు. ఇద్దరు ఈక్వలీ రెస్పాన్సిబుల్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము అమ్మాయిని మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటాము, అది తప్పు. ఇద్దరికి టెస్టులు చేయాలి, ఎవరికి ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాని తర్వాత ట్రీట్ చేయడం బెస్ట్. సో అమ్మాయిని తీసుకొస్తారా, అమ్మాయికే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. లాస్ట్లో మనకి ఒక 6 months ట్రీట్మెంట్ తర్వాత అబ్బాయిలో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది.
అది తప్పండి. సో ఒక కపుల్ని కౌన్సిల్ చేయాలి ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ అంటే. కపుల్ వస్తే అమ్మాయి అబ్బాయి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి ఇద్దరికి అట్ ఎ టైం టెస్టులు చేసి ఏమేమి టెస్టులు చేయాలో అవన్నీ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకొని ట్రీట్ చేయడం బెటర్. ఓకే. అమెనోరియా ఇప్పుడున్న టీనేజర్స్లలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. అసలు ఇది ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు మన లేట్‌గా పీరియడ్స్ స్టార్ట్ అవ్వటం అనేది నార్మల్ విషయమా? అంటే ఎంత లేట్ అయితే నార్మల్ అంటారు? అమినోరియా అంటే పీరియడ్స్ రాకపోవడం. హ్మ్. పీరియడ్స్ అనేది రాకపోవడం అనమాట. 35 డేస్ అండ్ అబోవ్ పీరియడ్ ఈ మంత్ నాకు ఫస్ట్‌కి పీరియడ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ 5th తర్వాత అంటే ఫస్ట్‌కి రావాలి, రాలేదు. ఇంకో 5 డేస్ 35 డేస్ కంటే ఎక్కువ టైం పట్టిందనుకోండి నెక్స్ట్ పీరియడ్ రావడానికి. దానికి డిలేడ్ పీరియడ్స్ అని చెప్తామన్నమాట. ఓకే. సో మీకు 6 మంత్స్ పాటు ఇప్పుడు 3 మంత్స్ పాటు పీరియడ్స్ రాలేదు. 3 మంత్స్ అమినోరియా అని చెప్తామన్నమాట. రిప్రొడక్టివ్ హెల్త్ విషయంలో సెల్ఫ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్? ముఖ్యంగా పీరియడ్ టైమ్స్‌లో క్లీన్లీనెస్‌కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అలాగే పీరియడ్ క్రాంప్స్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? పీరియడ్స్ టైంలో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుంచి సరే, వర్కింగ్ ఉమెన్ వరకు సరే, హోమ్ మేకర్స్కి అయినా సరే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ ఇంతకుముందు అలా క్లాత్ అవి యూజ్ చేసేవాళ్ళు. అది చాలా అన్హైజీనిక్ మెథడ్ అండి. ఇప్పుడు చాలా మట్టుకు అవేర్నెస్ వచ్చింది. అలా యూజ్ చేసేవాళ్ళు చాలా రేర్ అయిపోయారు. ఇప్పుడు కనిపించట్లేదు మనకి. ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఏంటి అని అంటే దాన్ని ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడు చేంజ్ చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంటే. పర్టిక్యులర్ టైం ఉంటుంది కదా? పర్టికులర్ టైం అంటే బ్లీడింగ్ ఎక్కువైనా టైం ఎక్కువైనా చేంజ్ చేయాలి. అట్లీస్ట్ 3-4 అవర్స్కి ఒకటి కంపల్సరీగా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. 1 వీక్ బిఫోర్ పీరియడ్సే మనము అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదండి, అవన్నీ రిమూవ్ చేసేసేయాలి. ఇవన్నీ మనము టీనేజ్ గర్ల్స్కి బిఫోర్ మెచ్యూరిటీనే మనం మదర్గా మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ నేర్పియాలి. ఇది లైఫ్ లాంగ్ చాలా ఇంపార్టెంట్. పీరియడ్ క్రాంప్స్ అనేది కామన్ అండి. ఎవ్రీ మంత్ మనం టాబ్లెట్స్ కానీ అవి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఏంటి అని అంటే ప్రతి నెల టాబ్లెట్ రెడీగా పెట్టుకోవడం అనేది కాదు, కానీ దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి మెనోపాజ్ వచ్చే వరకు కామన్ అండి. ప్రతి క్రాంప్కి మనం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్తోనే మనం తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, పెయిన్ అంత ఎక్కువ అనిపించదు మనకి. అంటే పీరియడ్ పెయిన్ అనేది కూడా 3 టైప్స్ ఉంటుంది కదా? ఒక్కొక్కరికి అసలు ఏర్పడదు. కొంతమందికి నార్మల్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ పెయిన్ ఫేస్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పెయిన్ అన్నది తగ్గుతుంది? అంటే అన్కంట్రోలబుల్ పెయిన్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని స్టాప్ చేస్తుంది. వాళ్ళు అసలు ఏం పని చేయలేక బెడ్ రిడన్ లాగా ఉంటున్నారు అంటే ఆ పెయిన్ కొంచెం అబ్నార్మల్ అండి. దానికి రీజన్స్ ఉంటాయి. అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్ అట్లాంటి రీజన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటిది ఏమన్నా ఉందా లేదా అని కంపల్సరీగా చెకప్కి వెళ్ళి చెక్ చేయించుకొని అలాంటిది ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలండి. బేరబుల్ పెయిన్ మన డైలీ యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతున్నాము. స్కూల్ గోయింగ్ కిడ్స్ స్కూల్కి వెళ్తుంది, ఇంట్లో పనులు మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, వర్క్ చేయగలుగుతున్నాము అని అంటే అది మ్యాక్సిమం టాబ్లెట్స్ లేకుండానే మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మనం ఈ అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే డే టు డే యాక్టివిటీస్ కూడా మనం చెయ్యలేకుండా మొత్తం బెడ్కే పరిమితం అయిపోయేలాగా పెయిన్ వస్తుంది. అది చూసుకోవాలి. అబ్నార్మల్. ఇప్పుడు పీరియడ్ బ్లీడింగ్ అనేది కూడా కొంతమందికి వన్ డే అవుతుంది, కొంతమందికి 3 days, 5 days, 7 days, 10 days. అసలు ఎన్ని డేస్ అవుతే అది నార్మల్? 2 to 7 days అనేది నార్మల్ అండి. కొంతమంది డిపెండింగ్ అపాన్ బ్లడ్ కంటెంట్. వన్ డే అయితే అది ఒక నెల అయితే ఓకే అండి. నెక్స్ట్ మంత్ కూడా అలానే మీకు ఎవ్రీ మంత్ 1 dayనే అవుతుంది అని అంటే ఒకసారి మీరు మొత్తం కంప్లీట్ హెల్త్ చెకప్కి వెళ్ళాల్సి ఉంటుంది. 7 days కన్నా ఎక్కువ అవుతే అది కూడా అబ్నార్మల్ అండి. 2 to 7 days, ఈ 2 to 7 days మధ్యలో ఉంటేనే అది నార్మల్. 7 days కన్నా ఎక్కువ అవడం కానీ ఓన్లీ ఒక్కరోజు స్పాటింగ్ లాగా అట్లా కనిపించి పీరియడ్ రావడం అనేది కూడా అబ్నార్మలే. దానికి రీజన్స్ ఉంటాయి. అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలండి కంపల్సరీగా. ఎక్సెస్గా అంటే ఒక 3 daysలోనే ఆల్మోస్ట్ ఒక పాయింట్ బ్లడ్ తగ్గేలాగా బ్లీడింగ్ అవ్వడం కూడా అబ్నార్మలే. దాన్ని మెనోరేజియా అంటాము. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది కూడా కంపల్సరీగా ట్రీట్ చేయాల్సిన ప్రాబ్లమే అనమాట. ఇప్పుడు పీరియడ్ బ్లడ్ కూడా మన హెల్త్ ఇష్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటారు కదా? నార్మల్గా ఏ కలర్లో ఉంటే ఓకే, ఏ కలర్లో ఉంటే డాక్టర్ని సంప్రదించాలి? నార్మల్ బ్రిక్ రెడ్లో ఉంటే నార్మలే అండి. మరీ థిన్ అయిపోతుంది అనమాట బ్లడ్. బాగా థిన్ అయిపోయి వాటరీగా
పల్చబడిపోయి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ప్యాడ్స్ అన్ని తొందరగా ఇదైపోవడం ఉందనుకోండి, అది కొంచెం అబ్నార్మల్గానే ఉంటాయి. ఒక్కొక్కసారి బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా బ్రౌన్గా వస్తుంది, బ్లీడింగ్ అవ్వకుండా థిక్గా డిశ్చార్జ్ లాగానే మొత్తం బ్రౌన్గా ఒక 2-3 డేస్ అవుతుంది. అది అబ్నార్మలే. రెడ్ కలర్లో ఉండాలండి, కొంచెం థిక్గా నార్మల్ బ్లడ్ లాగానే ఉండాలన్నమాట. అది బాగా థిన్ అవుట్ అయినా బాగా థిక్ అయినా ఇబ్బంది. కలర్ కూడా లైట్ కావద్దు, మరీ డార్క్ కావద్దు, నార్మల్ రెడ్ కలర్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఈ కలర్ చేంజ్ని నోటీస్ చేసినప్పుడు ఇంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందో, డాక్టర్ని సంప్రదించడం మ్యాండేటరీయా? మ్యాండేటరీ అండి. బ్లడ్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే బాగా అనీమిక్ ఉంటారు లేడీస్. అనీమియా అంటే బ్లడ్ కంటెంట్ బిలో 6, బిలో 7, బిలో 8 ఉన్నా కూడా అనీమియా అనే చెప్తాం అనమాట. అలాంటప్పుడు బ్లడ్ని ఇంప్రూవ్ చేసామనుకోండి మనము, నెక్స్ట్ టైం నార్మల్గా పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నార్మల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ఎక్కువ శాతం బ్లీడింగ్ అయ్యి 7 days కంటే ఎక్కువ 9 days అట్లా బ్లీడింగ్ అయ్యి దానివల్ల కూడా బ్లడ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ పీరియడ్ ఇలా అబ్నార్మల్గానే ఉంటుంది అనమాట. సో మనం చూసుకొని నార్మల్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి 15 days అంటే మంత్లీ ట్వైస్ కూడా అవుతుంది కదా పీరియడ్, అది నార్మల్ అంటే అబ్నార్మల్? పాలిమెనోరియా అండి. స్ట్రెస్ వల్ల 1 monthలో అట్లా 2 times రావడం కామన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు చేంజ్ అవుతారు, కొత్త ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవ్వడము, అవన్నీ స్ట్రెస్ ఇండ్యూస్ కాబట్టి అబ్నార్మల్గా మిడిల్ ఆఫ్ ది పీరియడ్ బ్లీడ్ అవ్వచ్చు, అది కామన్. కానీ నెక్స్ట్ టైం ఎలా వస్తుంది, నెక్స్ట్ పీరియడ్ 30 daysకే వస్తుందా లేదా, ఎవ్రీ మంత్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. ఇది రిపీట్ అవ్వద్దండి, 3 months కంటే ఎక్కువ రిపీట్ అవ్వద్దు. రిపీట్ అయ్యింది అనుకోండి దాన్ని పాలిమెనోరియా అంటాము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎర్లీ సైకిల్స్ కూడా అంత మంచిది కాదు. మ్యామ్, సేఫ్టీ కిట్కి అన్వాంటెడ్ కిట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సేఫ్టీ కిట్ అనేది ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు, ఈ ఫర్టైల్ పీరియడ్ తెలుసుకుంటారు వాళ్ళు. ఫర్టైల్ పీరియడ్ తెలుసుకోవడము, లేకపోతే ఓవ్యులేషన్ కిట్స్ అని దొరుకుతున్నాయి కదా, అవి వాడి ఆ ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు ఆ పిల్ అనేది వాడతారు అనమాట. ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత పిల్ అనేది వాడతారు, దాన్ని సేఫ్టీ కిట్స్ అంటారు. కానీ అన్వాంటెడ్ కిట్ అనేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూజ్ చేస్తారండి. అది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ అది ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో ఉందా, ఎక్టోపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అప్పుడు అన్వాంటెడ్ కిట్ వాడితే ఆ ప్రెగ్నెంట్ లేడీ లైఫ్ డేంజర్లో ఉంటుందండి. యుట్రస్లో ఉండే ప్రెగ్నెన్సీకి మాత్రమే అన్వాంటెడ్ కిట్ అనేది పనిచేస్తుంది. అది ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ ఉండే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అయితే అది చాలా డేంజర్. లోపల అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి చాలా డేంజర్ అవుతుంది. అది అన్వాంటెడ్ కిట్ అనేది ఇంట్రాయూటరన్ ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాడాలి. డాక్టర్ చెప్తారు అది ఎలా వాడాలి అనేసి. అది ఇంట్లో వాడే కిట్ అయితే కాదండి. ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మరి మెనోపాజ్లో ఉన్న మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు వాళ్ళ ఫుడ్ డైట్లో యాడ్ చేసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి? కొంతమందికి అలాగే మెనోపాజ్ స్టేజ్లో చాలా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఓవరీస్ అండాశయం అనేది ఒక టైం పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ నుంచి మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు కూడా కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఓవరీ. దాని తర్వాత ఒక టీనేజ్ అనేది క్రాస్ అయిన తర్వాత 16-17 years నుంచి 35-40 years వరకు దానికి ఓవరీకి పీరియడ్ ఉంటుందండి, నార్మల్ పీరియడ్ ఉంటుంది. దాన్ని క్రాస్ అయిన తర్వాతనే దాని ఓవరీ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది, ఎగ్స్ రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది అనమాట. సో ఆ టైంలో మనకి మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 43-45 అనుకోండి, 45 to 50 మధ్యలో మెనోపాజ్ అనేది వస్తుంది. 40 to 45 years పెరిమెనోపాజల్ ఏజ్ అంటాం. 40 to 45 మధ్యలో. 45 తర్వాత ఎనీ టైం మెనోపాజ్ వచ్చిందంటే అది కామనే. 50 తర్వాత రాలేదనుకోండి అది కూడా అబ్నార్మల్. ఓకే. 40 ముందు వచ్చినా అబ్నార్మల్. ఎర్లీ మెనోపాజ్ అంటాము, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. లేదు అని అంటే 50 తర్వాత కూడా మెనోపాజ్ రావట్లేదు, తనకి పీరియడ్స్ వస్తుంది ఆన్ అండ్ ఆఫ్ అని అంటే అది లేట్ మెనోపాజ్. ఈ రెండు అబ్నార్మల్ అండి. 45 to 50 మధ్యలో మెనోపాజ్ అనేది రావాలా, అది కామన్, అందరికీ అది కామన్. అది లేట్ అయినా తొందరగా వచ్చినా అబ్నార్మలే అనమాట. 40 to 45 మధ్యలో ఉండేది పెరిమెనోపాజల్ ఏజ్ అంటాం. ఇక్కడ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎందుకనంటే ఎగ్లో అంటే ఓవరీలో క్వాలిటీ తగ్గిపోయి ఎగ్స్ రిలీజ్ అవ్వడం అనేది, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటప్పుడే మనము 40 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కూడా
అంత రిజల్ట్స్ కరెక్ట్గా ఉండవు. ఐవీఎఫ్లో కూడా పెద్దగా రిజల్ట్స్ ఏమి ఉండవు అనమాట. ఇది పెరిమెనోపాజల్ ఏజ్ కిందకి మనము పరిగణిస్తాము. 40 years తర్వాత ఏంటి అని అంటే ఒక్కొక్కసారి 15 daysకి మనకు 15 daysకి పీరియడ్స్ వస్తుంది. ఒకసారి పీరియడ్ వచ్చిందే 15 days బ్లీడింగ్ అవుతుంది. 15 days బ్లీడింగ్ అయిన తర్వాత 3 months గ్యాప్ ఉంటుంది అనమాట. 3 months తర్వాత మళ్ళీ కామన్ ఇట్లానే బ్లీడింగ్ అవుతుంది. ఒకసారి కరెక్ట్గా 30 daysకి వస్తుంది. అట్లా ఇది ఎలా నెక్స్ట్ సైకిల్ ఎలా ఉంటుందని ఆ లేడీ కూడా చెప్పలేదు అనమాట. అలా ఇర్రెగ్యులర్ అవుతుంది. దీన్ని పెరిమెనోపాజల్ ఏజ్. దీనికి హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ ఏమి కానీ ఉండదు. నార్మల్గా మనం పీరియడ్ని అంటే ఎక్కువ బ్లీడింగ్ వస్తే బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడం అలానే చేసుకోవాలన్నమాట. దీన్ని హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి రెగ్యులర్గా పీరియడ్ రావడానికి ట్రై చేయడం అనేది పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే హార్మోన్స్ వాడిన రోజులే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో బాగా ఎక్సెస్గా ప్రాబ్లం వస్తుంది పేషెంట్కి, బాగా ఇర్రెగ్యులర్ అవుతుందంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని స్కాన్స్ ఏమన్నా చూసుకొని ఈ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చూసుకుంటే, ఫైబ్రాయిడ్స్ అనేది ఉంటాయండి, ఖండితులు గడ్డలు అంటారు కదా, అట్లాంటివి ఉంటే కూడా ఎక్సెస్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి రూల్ అవుట్ చేసుకోవాలి మనం. లేదు అని ఉంటే కనుక ఇట్లా మెనోపాజల్ ఏజ్లో బాగా అది ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ప్లస్ మెనోపాజ్ కూడా రాదు అట్లాంటి వాళ్ళకి. వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది. మెనోపాజ్ వచ్చింది, యాక్చువల్గా మెనోపాజ్ అంటే 1 year వరకే కంప్లీట్గా బ్లీడింగ్ ఆగిపోయింది అనుకోండి, మెనోపాజ్ రీచ్ అయినట్లే, తను పేషెంట్ రీచ్ అయిపోయినట్టే. దాని తర్వాత కూడా బ్లీడింగ్ అయింది, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈజ్ నాట్ గుడ్, మంచిది కాదండి. దానికి రీజన్స్ చాలా ఉంటాయి. అది ఏంటి అని మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ దేనివల్ల అవుతుందని చెప్పి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. 50 years వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది ఆగిపోకపోతే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే గర్భాశయం తొలగించడం మాత్రమే ఒక సొల్యూషన్, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉంటాయా? 50 years తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుందని అంటే దానికి రీజన్ ఉంటుందండి కంపల్సరీగా. 51 కూడా ఓకే, నేను అందాజుగా చెప్తున్నాను 50 years అనేసి. 48 yearsకి మెనోపాజ్ వచ్చినా ఓకే, 52 yearsకి మెనోపాజ్ వచ్చినా ఓకే. అయినా కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా బ్లీడ్ అవుతుంది, ఎక్స్ట్రాగా బ్లీడ్ అవుతుంది అని అంటే చూడాలి, తనకి ఒక స్కాన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పి చూడాలన్నమాట. చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మెనోపాజ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 50 years తర్వాత మెనోపాజ్ రావట్లేదు అని అంటే అది ఇష్యూ అండి, అది అబ్నార్మలే. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ 99 TV. దిస్ ఇస్ Sana signing off. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.